హలో గాయ్స్, ఈరోజు అయితే మనమైతే నైట్ టైంలో పొయ్యి మీద అయితే నూడిల్స్ అయితే చేసుకున్నాము. ఇప్పుడైతే మీకు చూపిస్తాను న్యాచురల్గా నూడిల్స్ అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు. నూడిల్స్ అయితే 3 ప్యాకెట్ తీసుకున్నాము. పొయ్యి మీద అయితే పెనం పెట్టి హీట్ అయిన తర్వాత వాటర్ అయితే పోయాలి. వాటర్ అయితే పోసిన తర్వాత ఉండండి, లైట్ వేస్తాను. నైట్ టైం కదా, చీకటిగా ఉంది, ఉండండి ఫ్లాష్ చేస్తాను. వాటర్ అయితే ఒక గ్లాస్ వాటర్ పోయాలి. చెమ్ము నిండాక పోసిన తర్వాత అయితే బాగా మరగనిచ్చి మరగనియాలి. జూమ్ చేసి చూపిస్తాను. బాగా మరగనియాలి. గ్లాస్ నిండకి అయితే తీసుకున్నాను నేనైతే. మీరు మీ ఇష్టం ఎలాగైనా తీసుకోవచ్చు న్యాచురల్గా. ఇప్పుడైతే కొన్ని 3 మ్యాగీ ప్యాకెట్స్, అదైతే మసాలా 3 ప్యాకెట్ మసాలా అయితే ఉంది. ఇప్పుడైతే మసాలాని 3 సపరేట్గా హీట్ అయిన తర్వాత వేసుకొని, ఇప్పుడు వీటినైతే సపరేట్గా వేసుకొని బాగా ఉడకనియాలి. బాగా ఉడికిన తర్వాత గంటితో అట్ట ఆ పక్కి ఈ పక్కి ఇట్లా ఇరిగిపోకుండా నిదానంగా చేసుకోవాలి. గైస్ చూడండి, కరింపాకు పుల్ల పడిపోయింది, దాన్ని తీయేస్తున్నాను గైస్. సారీ గైస్, అప్పుడప్పుడు అలాంటివి జరుగుతూ ఉంటాయి. మనమైతే ఇప్పుడు బాగా దాన్ని తీయేస్తాను. చూడండి, దాన్ని తీసేసాను. ఇప్పుడైతే దాని మ్యాగీని అయితే బాగా ఉడికిపోవాలి. నిదానంగా కలుపుకుంటూ చూడండి గైస్, కలపాలి. నిదానంగా కలుపుకుంటూ ఉండాలి దగ్గరికి వచ్చేదాకా. వాటర్ అయితే తీసివ్వకండి, వాటర్ అయితే అలానే ఆవిరైపోవాలి. అప్పుడైతే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే మనమైతే మసాలాలు అయితే వేసేసుకుందాం. చూడండి గైస్, మసాలాలు అయితే వేసేస్తున్నాను. ఇవ్వండి, మసాలాలు అయితే వేసేస్తున్నాను. 3 ప్యాకెట్స్ వేసేస్తున్నాను నేనైతే. మనమైతే పొయ్యి మీద చేస్తున్నాం కాబట్టి 3 ప్యాకెట్స్ వేసామంటే బాగా వచ్చేస్తుంది. గ్యాస్ మీద అయితే 2 ప్యాకెట్స్ వేసుకుని లాస్ట్లో ఒక ప్యాకెట్ వేసుకోవాలి. పొయ్యి మీద కాబట్టి ఈ మాదిరిగా వేసుకుంటే చాలా బాగుంటుంది గైస్. చూడండి, 3 ప్యాకెట్లు అయితే మీ ముందైతే వేసేసాను. ఇప్పుడైతే 3 ప్యాకెట్లు వేసిన తర్వాత అయితే మనమైతే ఒక గంట ఎత్తుకొని కలిపెట్టాలి. ఆ మాదిరిగా అయితే నిదానంగా చూడండి గైస్, ఆ మాదిరిగా నిదానంగా కలుపుకుంటూ అడుగంటకుండా బాగా కలుపుకోవాలి. వాటర్ అయితే బాగా కలిపెట్టి ఉడకనివ్వాలి. రెడీ అవుతుంది గైస్. చూడండి గైస్, మంట ఉండాలి. మీకు చూడండి, ఆ మాదిరి దగ్గరికి వచ్చేదాకా బాగా అటు ఇటు తిప్పండి. లాస్ట్ కి మాదిరి దగ్గరికి నిలపకుండా ఇప్పుడైతే మనమైతే కలిపెట్టుకుంటా ఉండాలి. చూడండి, ఆ మాదిరి కలిపెట్టుకుంటా ఉంటే నూడిల్స్ అనేది ఇరుక్కోకుండా నిదానంగా కలిపెట్టుకుంటూ ఉండాలి. అయితే బాగా అయితే ఉడకనిచ్చాము. దగ్గరికి అయితే బాగా చూడండి, ఆ మాదిరిగా లాస్ట్ కలిపెట్టినాము. ఆ మాదిరిగా వచ్చిన తర్వాత నీళ్ళు వాటర్ అయితే ఉండకూడదు, ఆ పక్కన ఉండే వాటర్ కూడా ఉండకూడదు, కలిపెడతానే ఉండాలి. అయితే క్లారిటీగా చూపిస్తున్నాను. మీరు ఎలా చేసుకుంటారో ఒకసారి కామెంట్ చేయండి గైస్. చూడండి గైస్, ఆ మాదిరిగా కలిపెట్టుకుంటా ఉంటే దగ్గరికి వచ్చేస్తుంది. ఇట్లా దగ్గరికి వచ్చేసిన తర్వాత చూడండి, దగ్గరకు వచ్చేదాకా అలాగే ఉండాలి. చూడండి, వాటర్ అయితే ఉండకూడదు, వాటర్ అంతా. అప్పుడైతే మసాలా బాగా నూడిల్స్ పడుతుంది. అయితే మన రెసిపీ అయితే రెడీ అయింది. ఇప్పుడైతే మనమైతే దాన్ని బాగా చూపిస్తాను. చూడండి, ఒక చుక్క కూడా వాటర్ అయితే చేసుకున్నాము. మనమైతే బాగా చూడండి, అలా పైన తిప్పేసాను. చూడండి, ఇప్పుడైతే మనమైతే ప్లేట్లోకి అయితే తీసుకొని మీకైతే చూపిస్తాను గైస్. ఇప్పుడు ప్లేట్లోకి మనమైతే కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఉంటుంది. నేనైతే తిని చూపిస్తున్నాను గైస్. సరే గైస్, బాయ్ గైస్.